కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించి పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మానుకుని ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది. వర్షాలు బాగా పడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. నువ్వు ఓఎండ్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా కాదా? పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి. ఒకవైపు ఏమో కృష్ణా నదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయిన ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్నెప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతే గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతే మీరెవరు అడ్డుకోవడానికి అని మాట్లాడండి. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్ లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతనం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఇవాళ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఇవాళ నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఇవాళ దేవాదులు మంచిగా కట్నీళ్లు పెట్టిపోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టినాడు. సమ్మక్క సాగర్ లో ఇవాళ కూడా 304 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది.